ఈ అనంత విశ్వంలో మనకు అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి. అందులో ఒకటే ఈ కన్నపిశాచి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సంజయ్. వెల్కమ్ టు బిఎస్కే హారర్ స్టోరీస్. ఇంతకు మునిపే మనం కన్నపిశాచిని వశం చేసుకుని నా స్నేహితుడు ఎలా ఇబ్బంది పడ్డాడో వాడి మాటల్లోనే విన్నాం. మీరు ఇంకా ఆ వీడియోస్ చూడకుంటే ఐ సెక్షన్ అలాగే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను, వెంటనే చూసేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. కర్ణపిశాచిని వశం చేసుకోవాలి అనుకునేవారు ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. నా మరో స్నేహితుడు నిజ జీవితంలో కర్ణపిశాచి ఎలా మార్పులు తీసుకొచ్చిందో వాడి మాటల్లోనే విందాం. నా పేరు విజయ్. నాకు అమ్మ తప్ప నా అనుకునేవారు ఎవరూ లేరు. అయినా నా జీవితంలో మా అమ్మ పెనుమార్పు తీసుకొచ్చింది. మా అమ్మ ఎంతో కష్టపడి తన రెక్కలు ముక్కలు చేసుకొని డిగ్రీ వరకు నన్ను చదివించింది. అమ్మ కోసం ఏదైనా ఉద్యోగం సంపాదించి తనను మహారాణిలాగా చూసుకోవాలని కలలుగానేవాడిని. కొద్ది రోజుల్లోనే నా డిగ్రీ పట్ట నా చేతికి వచ్చింది. వెంటనే ఎక్కడ జాబ్ మేళాస్ జరిగినా నేను అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవాడిని. ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యాక ప్రతి ఇంటర్వ్యూలో నాకు వినిపించే మాట, వీ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. అస్సలు నేను సెలెక్ట్ అయ్యానా లేదా అనేది ఒక చిక్కు ప్రశ్నగా నా మెదడును తొలిచేది. ఇంతలోనే ఏం జరిగిందో కానీ కాలం మాపై పగబట్టినట్టు అమ్మ ఒకరోజు అనుకోకుండా పక్షవాతం సోకింది. హాస్పిటల్స్ ఎన్నింటిలో చూపించినా నయం కావట్లేదు. అలా కొద్ది రోజులకే అనుకోకుండా మా అమ్మ తనువు చాలించి నన్ను వదిలిపోయింది. ఒకవైపు తల్లిపోయిన బాధ, మరోవైపు నా పేదరికంపై కోపం నన్ను మెల్లమెల్లగా పిచ్చోని చేస్తూ వచ్చాయి. కానీ అనుకోకుండా ఒకరోజు యూట్యూబ్లో కర్ణపిశాచి అనే థంబ్నెయిల్ చూడడం జరిగింది. అందులో కర్ణపిశాచి సాధన, ఆమె ఎవరు, ఎలా సాక్షాత్కరిస్తుంది అనే విషయాలు క్లుప్తంగా వివరించారు. కానీ వారు చెప్పిన విషయం ఏంటంటే గురువు వద్ద మాత్రమే ఈ కర్ణపిశాచి సాధన ఉపదేశం తీసుకోవాలని. కానీ నాకు బయట వ్యక్తులతో అంత సాన్నిహిత్యం నచ్చదు కనుక ఒక్కడినే ఒంటరిగా చేసుకునేలాగా సాధన వెతికాను. చివరికి ఒక చోట నిగూఢంగా కర్ణపిశాచి సాధన గురించి, అలాగే గురువుగా ఏకంగా కర్ణపిశాచి మాతనే భావించి చేసే షష్టాశ్రుతి తెలిసింది. ఇది చాలా ప్రమాదకరమైన చేష్ట అని, ఇక్కడ ఏమైనా అవకతవకలు జరిగినా, ప్రాణం పోయినా ఆశ్చర్యం లేదని వివరించారు. అలా 41 రోజులు సాగే ఈ సాధన కోసం ముందుగా నాకు 41 రోజుల అవసరమయ్యే సాధకాలు ఇంటికి తీసుకొచ్చి బాహ్య ప్రపంచ బహిష్కరణకు సిద్ధపడ్డాను. ఇంట్లోని అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు బయటపడేసి ఇల్లు మొత్తం చీకటి చేశాను. కేవలం దీపాలు, కొవ్వొత్తులతో వచ్చే వెలుతురిని వాడుకొని సాధన చేయదలిచాను. ఇంట్లోని దేవుల పటాలు, అన్ని వస్తువులు నాకు అవసరం లేనివి నా ఇంటి వెలుపల మిత్రుల ఇళ్లలో ఉంచి నా సాధన మహాలయ అమావాస్య రోజున మొదలు పెట్టాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సాధన పూర్తిగా దిగంబరంగా మాత్రమే చేయాలి. ఒంటి పైన నూలుబోగు కూడా ఉండకూడదు. మొదటి రోజు కర్ణపిశాచి మాతను ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక అరిటాకు తీసుకొని అందులోకి బియ్యం పిండి పోసి పక్కన పెట్టాను. వెంటనే పసుపు, కుంకుమ తీసుకొని నేను తీసుకువచ్చిన కోడి పుంజుపై చల్లాను. ఆ పైన బియ్యం పిండితో నక్షత్రాకారపు ముగ్గు వేసి ఆ ముగ్గు పైన 5 మూలల 5 రకాల పదార్థాలు అనగా మద్యం, మాంసం, బొగ్గు, ఖాళీ పాత్రలు 2 ఉంచాను. నేను తీసుకొని వచ్చిన కోడిని పట్టుకొని నా 2వ చేత్తో దాని పీగను పట్టుకొని నా పంటితో మెడను కొరికి చీల్చి ఆ రక్తాన్ని నేను వేసిన ముగ్గుపై ఉన్న ఖాళీ పాత్రలో ఒక దానిలో పట్టాను. ఆ కోడి గిలగిలా కొట్టుకొని చచ్చిన పిదప ఆ ముగ్గు మధ్యలో దాన్ని ఉంచి
వెంటనే ఒక పదునైన కత్తి తీసుకొని కర్ణపిశాచిని మంత్రం జపిస్తూ నా ఎడమ చెవి మెత్తని భాగం కోసేశాను. ఎంతో బాధాకరమైన ఆ నొప్పితో ఆ భాగం తీసి ముగ్గుపై ఖాళీగా ఉన్న పాత్రలో ఉంచాను. అలా కూర్చొని కర్ణపిశాచి మంత్రం జపిస్తూ నా మొదటి రోజు ముగించాను. ఆ విధంగా నాకు ప్రతిరోజు ఒక క్రొత్త సవాలు ఎదురవుతూ వచ్చేవి. ఆ సవాళ్ళను అధిగమిస్తూ 21వ రోజు వరకు రానే వచ్చాను. ఆ రోజు రాత్రి 11 గంటలకి నేను మంత్ర సాధనలో ఉన్నా. కానీ ఎవరో నా గది దగ్గర గల్ 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 అంటూ నడవడం వినిపించింది. కానీ నాకు అర్థమైంది, ఆ రోజు నేను ఏమాత్రం చలించినా నా ప్రాణం పోయే అవకాశం ఉందని. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది సాక్షాత్తుగా మోహిని పిశాచి గనుక. ఫ్రెండ్స్, ఈరోజుకింతే. మీకు కన్నపిశాచి నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే నెక్స్ట్ పార్ట్ అని టైప్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సీ యూ సూన్.